ఆంజనేయ స్వామికి వడమాల ఎందుకు సమర్పిస్తారు? అసలు విషయం ఏమిటి? ఆంజనేయ స్వామికి వడమాల వేయడం ఆనవాయితీ ఎన్నో రోజుల నుంచి ఇది సాంప్రదాయంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా అసలు హనుమంతునికి వడమాల అంటే ఎందుకు ఇష్టం? హనుమాన్కి వడమాల వేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వడమాల వెనుక పూర్వకథ. ఆంజనేయ స్వామి కార్యసిద్ధుడు, శత్రుజయాన్ని కలిగిస్తాడు. ప్రతిదీ కోరిన కోరికలు తీర్చే ఆంజనేయ స్వామిని భక్తులు భక్తితో వడమాల సమర్పిస్తారు. దక్షిణ భారతదేశంలో హనుమంతుకి వడమాల స్వామికి నైవేద్యంగా సమర్పించడం వెనుక పురాణ కథ ఒకటుంది. బాణుని ఫలమని తలచి హనుమంతుడు చిన్నతనంలో ఎర్రని పండులా కనిపించి బాలబాణుని చూసి అది తినే వస్తువుగా భావించి ఇష్టపడి సూర్యుని పట్టుకోవడానికి ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తాడు. అది సూర్యగ్రహణ సమయం. ఆ సమయంలో గ్రహణం కోసం సూర్యుడు పట్టుకోవడానికి వస్తాడు. రాహు, హనుమంతుడు ఒకే సమయంలో సూర్యుడి వైపు పయనం మొదలవుతుంది. వాయువేగంతో హనుమంతుడు ముందుగా సూర్యుని చేరుకుంటారు. రాహుపై గెలుస్తాడు. హనుమానుకి రాహు వరం. బాల హనుమంతుని శౌర్యాన్ని చూసి రాహు హనుమంతుడిని మెచ్చుకుని అంతేకాదు హనుమంతునికి ఒక వరం ఇచ్చాడు. హనుమంతుని పూజ చేసేవారు రాహుకు ఇష్టమైన మినపవడులతో చేసిన ఆహారాన్ని హనుమాను నైవేద్యంగా సమర్పిస్తే రాహుగ్రహ దోషాల నుంచి ఉపశమనం లభిస్తుందని వరమిచ్చాడు. పాము రూపంలో హనుమంతునికి అలా సమర్పించిన మినపవడ ప్రసాదం ఎలా ఉండాలో కూడా రాహు వివరించాడు. అది పాములా ఉంటే తన శరీర భాగంలో ఉండాలని రాహు హనుమంతుడికి వివరించాడు. అందుచేతనే హనుమంతునికి సమర్పించే గారెలు మాలను చేసి సమర్పించే ఆనవాయితీ వస్తుంది. అందుకే హనుమాన్ ఆలయంలో భక్తులు వడమాలను సమర్పిస్తారు. అయితే ఈ వడమాలలో ఎన్ని వడలు ఉండాలనే సంఖ్యకి ఎలాంటి నియమాలు లేవు. చేపట్టిన పనులు విజయం సాధించాలనుకున్నా, వివాహ ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, శత్రుజయాల ఎంత కష్టమైన సమస్యలైనా హనుమానికి వడమాల సమర్పించిన మొక్కుకుంటే పరిష్కారం లభిస్తుంది. అయితే హనుమంతునికి సమర్పించిన వడమాల ప్రసాదాన్ని అందరికీ పంచి పెడితే ఆ ఫలితం పూర్తిగా దక్కుతుంది. శాస్త్రవచనం. జై శ్రీరామ్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ కొట్టండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.